ఉస్తాద్, నేను రమ్మంది కోటి నాగుల్ని, నీలాగా అడుగులకు మడుగులొత్తే బురద పాముని కాదు. టైగర్, ఉస్తాద్, పులి గుహలోకి అడుగు పెడుతున్నాం. లేదు, పులిని పట్టి బోన్లో పెట్టడానికి వచ్చా. నిన్ను కాపాడటానికి వాళ్ళమ్మ అమ్మెక్కడ లేదు. అమ్మ ఎక్కడున్నా ఆమె ఆశీర్వాదం ఎప్పుడూ నాకుంటుంది. ఆశీస్సులు అన్యాయానికి ఊపిరిపోయావు బే. ఆడవాళ్ళని దాచిపెట్టిన నువ్వు న్యాయాలు మాట్లాడుతున్నావా? ఉస్తాద్, ఎస్ టైగర్, కోటి నాగులు భార్యా బిడ్డల్ని నాకు అప్పగించమని అడగడానికి వచ్చాను. అడిగి లేదనిపించుకోవటానికా? లేదు, పరాయి వాళ్ల పెళ్ళాం పిల్లల్ని దాచడం చట్టరీత్యా నేరమని హెచ్చరించడానికి వచ్చాను. చట్టం, జనప చట్టంలో కదలకుండా సామాన్యుడికి అందకుండా వేళ్లాడగట్టబడిన చట్టం చదువుకోటానికే కాని మనిషిని ఆదుకోటానికి కాదురా. కోటి నాగులు కోటి కోరలతో న్యాయాన్ని చీల్చి చెండాడుతున్నప్పుడు ఏమైంది చట్టం? నడివీధిలో అమాయకుల్ని, దేవుడు లాంటి మాస్టర్ని దారుణంగా చంపుతున్నప్పుడు అరే ఉస్తాద్, ఏమైందిరా ఈ చట్టం? కోటి నాగులు ఊళ్ళకి ఊళ్ళు తగలబెట్టి ఆ మంటల వెలుగుల్లో వికటాటహాసం చేస్తున్నప్పుడు నేల మట్టమైందిరా చట్టం. చట్టానికి కాళ్ళు, న్యాయానికి కళ్ళు లేవు. అయినా పోలీసులకు అందకుండా తప్పించుకు తిరుగుతున్న గజ దొంగవు నీకు చట్టాన్ని గురించి మాట్లాడే అర్హత ఎక్కడుందిరా? మంచి చెప్పడానికి అర్హత లెక్కర్లేదు టైగర్, అనుభవం ఉంటే చాలు. నువ్వు మర్యాదగా వెళ్లి నీ బాస్ కోటి నాగుల్ని పంపు, లేకపోతే నీ అనుభవంలోకి కొత్త పాఠం వస్తుంది. అదేమిటో తెలుసా? చావు తప్పి కన్ను లొట్టబోవ టైగర్. రాజా, రాజా, నువ్వు చచ్చిపోలేదు. అమ్మని నాన్నని పోగొట్టుకుని ఇంకా అనాథగా బ్రతికే ఉన్నా. రషీద్, అమ్మా ఫాతిమా అమ్మ చనిపోలేదురా, నా ప్రాణానికి ప్రాణంగా బ్రతికే ఉంది. అమ్మ, అమ్మ బ్రతికే ఉందా? ఎంత చల్లని మాట చెప్పావు రాజా. పద, అమ్మని చూద్దాం. కోటి నాగులతో చేతులు కలిపిన నువ్వు అమ్మను చుట్టానికి వీల్లేదు. రాజా, నేను దొంగను కాను, సిఐడి ఆఫీసర్. ఆ కోటి నాగుల్ని పట్టుకోవడానికి అవతారం ఇచ్చాను. వాడుండే చోటు కనుక్కున్నాను. నన్ను నమ్ము. వాడు ఎక్కడుంటాడో చెప్పు. వాడు ఎంత చూస్తేనే కానీ కాదు, ముందు నేను అమ్మని చూడాలి. సరే పద. రాజా, నువ్వు బంధించిన ఆ శాంతి. శాంతి? అరే ఫూల్, శాంతి నీకు కాబోయే భార్య, నీ ప్రియురాలు, అవునా? శాంతి రుక్మిణిని నేను బంధించలేదురా, బంధువులుగా చూసుకుంటున్నాను. డబ్బు చేతిలో కట్టుంది, నీ గుండెల్లో రహస్యం ఉంది. నువ్వు టైగర్ ఈ ఊరు ఎందుకు వచ్చావు? టైగర్ కోట్ నగర్ కోసం ఎందుకు గాలిస్తున్నాడు? చెప్తాను రా.
నీతి జాతిలో నువ్వు బళ్ళో చెప్పవలసిన పాఠాలు నా దగ్గర చెప్పు. నా భార్య రుక్మిణిని, నా కూతురు శాంతిని ఎక్కడ దాచావో చెప్పు. నా బంధులో ప్రాణం ఉండగా నేను చెప్పను. నీకు కావాల్సింది చావే అయితే నేనేం చేయగలను. అలాగే కానీ బాబు ఏమిటి ఘోరం? ఎప్పుడో జరగవలసింది బాబు, ఇప్పుడు జరిగింది. ఆ కోటి నాగులు పగ తీర్చుకున్నాడు. కోటి నాగులా? అవును బాబు, ఆ దుర్మార్గుడు నా చెల్లెలి భర్త. నా చెల్లెలి రుక్మిణి వాడి దురాగతాలు చూడలేక, చూస్తూ బ్రతకలేక కుమిలిపోతుంది. తన కూతురు శాంతి మీద వీడి నీడైనా పడకూడదని నన్ను ఆశ్రయించింది. అప్పటి నుంచి ఆ తల్లి కూతుళ్ళిద్దరిని నేను కాపాడుతున్నాను. ఇప్పుడు వాళ్ళ రహస్యాలు చెప్పలేదని నన్ను వాడు మాస్టారు. బాబు, నువ్వు ఆ రోజు కోటి నాగుల గురించి అడిగితే వాడితో పాటు రుక్మిణి శాంతులను కూడా ఎక్కడ చంపేస్తావన్న భయంతో తెలిసినా నీకు వాళ్ళని గురించి చెప్పలేదు. బాబు, వాళ్ళ అమాయకులు ఏదో గుట్టుగా ఆ కొండపట్నం రోడ్డు మీద ప్రశాంతి టీ స్టాలను పెట్టుకుని కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పుడు నేను బాధపడుతున్నది నేను చచ్చిపోతున్నందుకు కాదు బాబు. ఇన్నాళ్ళు వాళ్ళకి ఏదైనా కష్టంగా ఉన్నాను. ఇవాళతో ఆ తోడు కూడా లేకుండా పోతుంది. బాధపడకండి మాస్టర్. ఈ క్షణం నుంచి వాళ్ళకి తోడుగా నేనుంటాను. వాళ్ళని నేను రక్షిస్తాను. చాలు బాబు, చాలు. ఇక నాకు ఏది గురి లేదు. మాస్టర్, మాస్టర్. వెల్కమ్ వెల్కమ్ ఉస్తాద్. నువ్వు మా జీబు కట్టిన ఎలక్ట్రిక్ గాడ్జెట్ నీకు దారి చూపుతుందని నువ్వు వస్తావని నాకు తెలుసు. తెలుగు గలవాడివే. అది నాకు తెలుసు కానీ గుడ్ మార్నింగ్. కమ్ టు ద మ్యాటర్. బిజినెస్ మాట్లాడు. డైమండ్స్ తెచ్చావా? ఉదయం మహారాజు ఆ కానుకలు తేవడానికి 5 lakhs 5 లక్షలు ఇచ్చి 10 లక్షల వజ్రాలు కొనుక్కో. బిజినెస్ కొనటమా? ఈ జమీందారికి కొట్టేయడం తప్ప కొనే అలవాటు ఎప్పుడూ లేదు ఉస్తాద్. ఆ డైమండ్స్ ఎక్కడ దాచావు? దొంగలు సరుకును బ్యాంక్ లాకర్స్ లో దాతురు జమీందార్. కడుపులో పెట్టుకుని కాపాడుకుంటారు. డోంట్ యు నో దాట్? అయితే ఆ డైమండ్స్ కక్కుతావా, కక్కించమంటావా? మొదటిది నేను చేయను,
రెండోది నీ చేత కాదు. చూద్దుగాని ఈ జగన్నాథ రథ చక్రాల పవరేమిటో. శాబాష్ ఉస్తాద్. థ్యాంక్ యూ. జమీందార్, జమీందార్ టైగర్ బోన్లో పడ్డాడు. గుడ్, వెరీ గుడ్. ఇక్కడ ఒక ఉస్తాద్ బోన్లో పడ్డాడు. చూద్దాం, ఇద్దరు సంగతి చూద్దాం. అలా పడి ఉండు, కదిలా జాగ్రత్త. నవ్వరా నవ్వు. నేను ఇందులో నుంచి తప్పించుకొచ్చిన తర్వాత మరి నవ్వే అవకాశం ఏముంటది? ఇప్పుడే కడుపారా నవ్వు. బోన్లో పడ్డా పులి గాండ్రింపు మానలేదు. ఇది సర్కస్ బోను కాదు టైగర్ ఊతలు వంచుకొని పారిపోవడానికి. ఇది కరెంటు బోను. జాగ్రత్త. అరచేయి అడ్డం పెట్టి సూర్యుని ఆపలేం. నన్ను 4 గోళ్ల మధ్య బంధించి నువ్వు నీ బాసు చావు నుండి తప్పించుకోలేరు. పిచ్చి టైగర్, నీకింకా ఈ బోను మహత్యం తెలియదనుకుంటాను. శాంపుల్ చూపిస్తా. చూశావుగా, తప్పించుకోవాలనుకున్నావా? ఇంతపాటి టైగర్వి పేపర్ టైగర్లా మాడి మసిబొగ్గైపోతావు. జాగ్రత్త. ఒరేయ్, వీణ్ణి 1000 కళ్ళతో కాపలా కాయండి. పిచ్చి పిచ్చి వేషాలు వేశాడా స్విచ్ నొక్కేయండి. అలాగే సార్. రేఖ,
ఓ నువ్వా మైనరు? ఏమిటి కథ? ఏమీ లేదు. నీకు గాజులు కొననా రేఖ? వద్దు వద్దు, గాజులు నేనే కొంటా. నీకెలాంటి గాజులు బాగుంటాయో నాకు బాగా తెలుసు. గాజులా? మగ పురుషుడికి నాకా? మ్మ్. ఏం జోకు ఏం జోకు. రే రేఖ కొట్టిందిరా. ఆడపిల్లలు అంతే బాబా, ముందు కోపంతో కొడతారు, తర్వాత ఎందుకు కొట్టావా అని తెగజాలి పడిపోతారు. మీరు వెళ్ళండి బాబా. తప్పదంటావా? మీరు ఆలోచిస్తూ ఉంటే రేఖ తప్పిపోతుంది. వెళ్ళండి బాబా, వెళ్ళండి. వెళ్ళండి. నొప్పిగా ఉందా మైనరు? అత్తే, కర్రతో కొడితే బాధగా ఉంటుంది కానీ నువ్వు కొట్టిన చెరుగడుతూనేగా. ఆహా. తీయగా ఉంది. ఇంకొకటి ఇవ్వనా? అబ్బే, ఇచ్చి పుచ్చుకోవడం ఇక్కడ ఎందుకు గాని, రా రంగుల రత్నం ఎక్కుదాం. ఏయ్! రేఖ, ఎవడ్రా నువ్వు? బ్లడీ ఫూల్. ఆడపిల్లలు అల్లరి చేస్తావా? తమరెవరు బాబు? మబ్బు లేని వాళ్ళ ఊడిపడ్డారు. నేనా? అడిగినా అడగకపోయినా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే ఆపద్బాంధవుణ్ణి. ఆపద్ బాంధవా? ఏం భక్తిని. మేము తమని శరణు వేడలేదే. వేడుకుంటే వరాలిచ్చేవాడు దేవుడవుతాడు, వేడుకోకపోయినా కాపాడేవాడు మానవుడవుతాడు. నాలాగా టైగర్ అవుతాడు. టైగర్ అంటే పెద్ద పులి. పెద్ద పులి సంతకొచ్చిందే. తమరు జూ నుంచి తప్పించుకొచ్చారా టైగర్ గారు? మీలాంటి ఆడకోతులు జూ నుంచి తప్పించుకొస్తే వాటిని వెతుక్కుంటూ వెనకాలే ఈ టైగర్ కూడా తప్పించుకొచ్చాడు. ఓహో, అలాగా? ఆ బోన్లో ఉన్న టైగర్ తమకేమవుతుందో? దాని తాత ముత్తాత మా తాత ముత్తాతకు ఏలిడిచిన మేనమామ బామ్మరిది కొడుకు. అంటే బ్రదర్. నో నో నో, బ్రదర్ అండ్ హాఫ్. బ్రదర్ అండ్ హాఫ్. అలాగా? చూడండి టైగర్ గారు. ఎస్ కోచమ్మ గారు. పాపం మీ బ్రదర్ అండ్ హాఫ్ బోన్లో నానా ఇబ్బంది పడుతున్నాడు. కొంచెం అతన్ని బయటికి తీసి మళ్ళీ లోపలికి పంపగలరా? ఓ ఎస్, అదంత పని. Come on. Go on. Come, go. అరే బ్రదర్ అండ్ హాఫ్, ఆడపిల్లలతో పందెం కట్టి నేను వదిలిపెడుతున్నాను. నువ్వు మాత్రం నా పరువు తీయకు. జై వీర హనుమాన్. అది మాత్రమే. జై వీర హనుమాన్. రాజా, రేపు మా గౌరి పెళ్లి. ఓహో, ఈ మధ్య కుక్కలకు కూడా పెళ్లి చేయిస్తున్నావా? గౌరి కుక్క కాదు, నా ఫ్రెండ్, క్లాస్మేట్. దాని పెళ్లికి మనిద్దరం తప్పకుండా వెళ్ళాలి. ఎందుకు? తాంబూలం పుచ్చుకోవడానికా? ఏ పుచ్చుకుంటే తప్ప? అబ్బే, తప్పని కాదు. తాంబూలం పుచ్చుకునే ముందు మనిద్దరం దంపతులం కావాలి కదా అని. ఈవేళ కాకపోతే రేపు అవుతాం. రేపు ఉదయం కార్ తీసుకుని మా ఇంటికి వచ్చే. ఏ
కారులో వెళ్ళకపోతే వాళ్ళు రానివరా? వాళ్ళు రానిచ్చినా రానివ్వకపోయినా ఈ రాణిగారు కారు లేందే కారు కలపరు. బాబు, ఈ ముహూర్తానికి పెళ్లి జరగకపోతే నా జన్మలో నేను నలుగురిలో తలెత్తుకు తిరగలేను. నా గౌరి పెళ్లి చేయలేను. ఇంటి నిండా బంధువులున్నారు. నన్ను ఇబ్బంది పెట్టకు. ఇవి చేతులు కావు. ఇవి చేతులే సుబ్బయ్య. నువ్వు పట్టుకోవాల్సింది నా కాళ్ళు కాదు, మా తోక కాళ్ళు. వాడి కాళ్ళు కడిగే. బాబు, అప్పు తీరుస్తావా లేకపోతే గౌరిని మా తోకకిచ్చి పెళ్లి చేస్తావా అని మా నాన్న గొంతు మీద కూర్చున్నాడు. ఈ పెళ్లి జరగదా రేఖ? టైగర్ బాబు, నేను ఇతని దగ్గర అప్పు తీసుకున్న మాట నిజమే. కానీ నా కూతుర్ని ఇతనికి తాకట్టు పెట్టలేదు బాబు. ఈ రోజుల్లో పేదవాడికి రెండే రెండు హక్కులు ఉన్నాయి సుబ్బయ్య గారు. ఒకటి ఓటు వేయడం, రెండు ఈ విధంగా నోట్లు రాయడం. బాధపడకండి, వీళ్ళ పెళ్లి నేను చేస్తాగా. రే ఖాదర్, మన వాళ్ళంతా రెడీగా ఉన్నారా? రెడీ బాబు. అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చారన్నమాట. బాబు, చేసుకున్న ఏర్పాట్లన్నీ నేలపాలయ్యాయని బాధపడుతున్నారా? మీరు చూస్తూ ఉండండి. మీ వెనకాల గోతులు దగ్గర ఆ వెధవల చేతులతోనే అన్ని సరిచేయిస్తా. పెళ్లి దివ్యంగా జరిగేటట్టు చేస్తా. బాబు, వీళ్ళు చేయక చేస్తారా? చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహాదేవా. రేయ్!